సింధూర చంటిని పిలిచి తన చెవులోనివి తీసి చంటికి ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే అమ్మాయి గారు మీరేం చేస్తున్నారు ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర ఈ చెవులోనివి తీసుకొని వెళ్ళి సేటుకి ఇచ్చి అత్తమ్మ గాజులు తెచ్చేయి చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును చంటి, ఇవి తీసుకొని వెళ్ళి అత్తమ్మ గాజులు తెచ్చేయి చంటి అని చెప్పేసి అయితే అంటూ తన చెవులోనివి తీస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే లేదమ్మాయి గారు, నేను అవి ఎంతో ప్రేమతో మీకు చేయించాను దగ్గరుండి మరి, అలాంటిది మీరు ఇప్పుడు తీసేసి ఇచ్చేస్తే బాగోదు అమ్మాయి గారు, వద్దు మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా బాధపడుతూ ఏంటి చంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో పెద్ద మనుషులు అందరూ కలిసి చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఎందుకు ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మీ ఇంట్లో దొంగతనం జరిగిందన్న విషయం మాకు తెలిసింది. ఆ చంటియే దొంగతనం చేశాడంట కదా, ఈరోజు మీ ఇంట్లో జరిగింది, రేపు ఇంకా ఎవరింట్లోనో జరుగుతుంది. ఇలా అందరి ఇంట్లోనే జరుగుతూ పోతే వాడిని అలా వదిలిపెట్టేస్తే బాగోదు కదా, వాడికి ఏదో ఒక శిక్ష విధించాలి, అలా అయితేనే వాడికి బాగా బుద్ధి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఈ ఊర్లో జనం మొత్తం వాడికి ఏదో ఒక శిక్ష విధించాలి అని చెప్పేసి రచ్చబండకి ఏడ్చాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న కేశవ అయితే సరే మీరు అన్నట్టుగా రచ్చబండకి ఈడ్చి అతనికి ఏదో ఒక శిక్ష విధిద్దాం, రచ్చబండకు రమ్మని చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.